కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి కృష్ణయ్య తెలియజేశారు. కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి కృష్ణయ్య తెలిపారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు మరియు ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు కోర్టులు పరిధిలో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని, కక్షిదారులు తమ లాయర్లను సంప్రదించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ వాహన ప్రమాద క్లెయిమ్లు మరియు అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చని ఆయన వివరించారు. జిల్లా మొత్తంగా దాదాపు 12,000 పెండింగ్ కేసుల్ని రాజీ కొరకు గుర్తించడం జరిగిందని, అదేవిధంగా 8,000 ఫ్రీ లిటిగేషన్ కేసులను కూడా గుర్తించామన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కైకలూరు, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు మరియు మువ్వకోట్ల ఆవరణంలో మొత్తంగా 41 బెంచ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని కృష్ణయ్య తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడానికి నిర్ణయించడమైంది. ఈ లోక్ అదాలత్ మొదటగా మార్చి 9వ తారీఖున జరగవలసి ఉంది. కానీ దాన్ని 16/3/2024 పోస్ట్పోన్ అయింది. ఈ లోక్ అదాలత్ ద్వారా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మరియు ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసులను కక్షిదారులు ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించబడుతుంది. ఈ సందర్భంగా రాజీ పడదగినటువంటి క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు మరియు ఇతర తరహా కేసుల్ని ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడానికి కక్షిదారులు వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. జిల్లా వ్యాప్తంగా దాదాపు 12,000 పెండింగ్ కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం కోసం ఐడెంటిఫై చేయటం జరిగింది. వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనము గతంలో అంటే 2023వ సంవత్సరంలో జరిగిన చివరి లోక్ అదాలత్ డిసెంబర్ నెలలో జరిగిన లోక్ అదాలత్లో మన జిల్లా నుంచి 2,900 పైచిలకు పెండింగ్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకొని రేపు 16/3/2024 తేదీన జరగబోయే లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా 41 బెంచీలని పరిష్కారం కోసం ఏర్పాటు చేయటం జరిగింది. కావున ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకొని తమ పెండింగ్ కేసులను పరిష్కరించుకోవడం ద్వారా వారికి సమయము అలాగే డబ్బు రెండు ఆదా అవటమే కాకుండా మనశ్శాంతి కూడా కలుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. రాజీ మార్గమే రాజమార్గం అనేది. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకున్న కేసులకి అప్పీల్ అనేది లేదు. కాబట్టి కక్షిదారులందరూ ఈ విషయాన్ని చెల్లపల్లి, మోపిదేవి మండలాల్లో 2,73 లక్షలకు పైగా అభివృద్ధి పనులను అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. చెల్లపల్లి, మోపిదేవి మండలాల్లో 2,73,39,000 రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రమేష్ బాబు ప్రారంభించారు. చెల్లపల్లి మండలంలోని పాగోలు, వక్కలగడ్డ, లక్ష్మీపురం, చెల్లపల్లి గ్రామాల్లో 1,77,50,000తో, అలాగే మోపిదేవి మండలంలోని కొత్తపాలెం, కోకిలిగడ్డ, మోపిదేవి, మెరకనపల్లి గ్రామాల్లో 95,89,000తో సిమెంట్ రోడ్లు నిర్మించినట్లు పంచాయతీరాజ్ శాఖ ఏఈ బొప్పన శ్రీనివాస్ తెలియజేశారు. ఈ నెల 15న చిలకలూరిపేటలో జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని అవనిగడ్డ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేట మండలం బొప్పిడి గ్రామంలో జరిగే తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి బహిరంగ సభను జయప్రదం చేయాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ముత్తి వెంకటేశ్వరరావు, టీవీ గిరి, గుడివాడ శేషుబాబు తదితరులు సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు. 3 పార్టీల కలయికకు గల కారణాలను వివరిస్తూ రాష్ట్రం మరోసారి అభివృద్ధి పథంలో పయనించాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీల పొత్తును ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని 17వ తేదీన జరగబోయే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రాం, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, బీజేపీ అవనిగడ్డ నియోజకవర్గ కన్వీనర్ నన్నూరి రాజేంద్ర కుమార్, ఎంపీటీసీ బొప్పన భాను, టీడీపీ అవనిగడ్డ, కోడూరు, మోపిదేవి మండలాల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, బండే శ్రీనివాసరావు, నడికుటి జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా వెలుగులు విరజమ్మాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.
ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడటానికి గల కారణాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని ఎంతగా అతలాకుతలం చేశాడు, ఎంతగా అన్ని రంగాల్ని కూడా నిర్వీర్యం చేశాడు. ఇవాళ వ్యవస్థల మీద ప్రజలకి నమ్మకం లేకుండా చేయటం కాకుండా విచ్చలవిడిగా దోపిడీ ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిన పరిస్థితి ఇవాళందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అన్న పదానికి ఇక్కడ అవకాశం లేకుండా పోయింది. ఇవాళ ప్రత్యేకించి యువత నిరుద్యోగ సమస్యతో తలెత్తుతున్న పరిస్థితి వచ్చింది. యువతకి భవిత కల్పించిన పరిస్థితులు మాత్రం ఇవాళ లేని పరిస్థితి వచ్చింది. అలాంటి స్థితిలో ఈ రోజున ప్రభుత్వాన్ని గమనిస్తున్నాం. మనం ఏ విధమైన అభివృద్ధి చెందకపోగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను వాడుకుంటూ ఈ గత 3 రోజులు 4-5 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. సచివాలయాలు కానీ ఇవాళ సీసీ రోడ్లు కానీ మొత్తం అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు. కానీ వీళ్ళు స్టాంప్ వేసుకుని దాన్ని ప్రచారం చేసుకోవడానికి రాబోయే ఎలక్షన్ ఏదో ఉద్ధరిద్దామనే ఉద్దేశంతో వీళ్ళు ముందుకెళ్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు సభని విజయవంతం ఎందుకు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ నిధులు ఇస్తుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ సరైన నాయకత్వానికి మనం అప్పచెప్పాలనే ఉద్దేశంతో మరి బీజేపీ ఇవాళ తెలుగుదేశం జనసేనతో కలవటం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ నాయకత్వాన్ని మనం ఎన్నుకున్నట్లయితే జనసేన, టీడీపీ, బీజేపీ ఆంధ్రప్రదేశ్ని మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఇతోధికంగా పనిచేస్తాయని తెలియజేస్తూ రేపు సభకు ఎక్కువ మంది హాజరవ్వాలి. భారీ బహిరంగ సభకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా అవనగడ్డ నియోజకవర్గ నుంచి అత్యధికంగా ఈ సభకు ఇచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనందరం కూడా గమనిస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉండగా నోటికొచ్చిన మాట మాట్లాడి ఇష్టమైన వాగ్దానాలన్నీ అవి నెరవేర్చగలమా లేదా అనేటటువంటి ఆలోచన లేకుండా, ముందు చూపు లేకుండా సిపిఎస్ రద్దు చేస్తానని, ఇంకేదేదో కల్లిబొల్లి మాటలు, మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి ఈరోజు అదే మద్యపానాన్ని నిషేధం చేయకుండా బెల్ట్ షాపులు ప్రతి సందుకు విస్తరించి మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కిందటిసారి 2019లో ఆలోచించింది ఏంటంటే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలన బాగా చేశారు, వారి తనయుడు కాబట్టి 10 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉంటున్నాడు, ఈయన ఇంకా బాగా చేస్తాడనే ఉద్దేశంతో ఒక అవకాశం ఇద్దామని చెప్పి అందరూ కూడా ఓటు వేసి ఆ రోజు గెలిపించుకున్నారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఎంతవరకు ఆయన అభివృద్ధి చేశాడు. ఇప్పుడే చెప్పారు, బీజేపీ కో కన్వీనర్ గిరి గారు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులను తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ పేరు వేసుకుంటూ ప్రతి ఒక్క పథకం కూడా ఏదైనా ఈరోజు హౌసింగ్. వైసీపీ అవినీతి దుర్మార్గపు పాలనను అంతమొందించేందుకు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని టీడీపీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ వెల్లడించారు. పెడన పట్టణంలోని నియోజకవర్గ కార్యాలయంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పల రాము సమక్షంలో నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను మండలం ఎండపల్లి గ్రామస్తులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాము మాట్లాడారు. తండ్రికి మించిన తనయుడిగా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ గుండెల్లో పెట్టుకున్నారని పేర్కొన్నారు. తాను కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయడమే కాక నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని రాము హామీ ఇచ్చారు. ఏ ఒక్కరిని అన్యాయం చేసే వ్యక్తిని తాను కాదని ప్రతి ఒక్కరూ అండగా నిలిచి తనను ఎమ్మెల్యే గెలిపించిన తన తండ్రి రాంప్రసాద్ కల నెరవేర్చాలని ఆయన కోరారు. ఈ నెల 17వ తేదీ జరగనున్న గ్రూప్ 1 పరీక్షకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కలయికని తెలుగుదేశం పార్టీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నియోజకవర్గ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణప్రసాద్ మాట్లాడారు. రాస్తావు జరగాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల మద్దతు ఎంతైనా అవసరం ఉందన్నారు. ఈ నెల 17వ తేదీన గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భారీ బహిరంగ సభకు ప్రజలు
నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల సురేష్ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన ప్రభుత్వం కోట్లాది రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకోవడం చాలా దారుణమన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు సాధనబోయిన ఏడుకొండలు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి రాము, జెడ్పీటీసీ ఆర్జ వెంకట నగేష్, టీడీపీ మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు సెలపాటి ప్రసాద్, సీరం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కలయిక అనేది ఒక్కటే, ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు లక్ష్యంగానే ఈ యొక్క కలయిక అనేది జరిగిందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రయోజనాలు బాగుండాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లోకి ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ముందుకెళ్లాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధినాయకత్వం కలిసి ఈ రోజున ముందుకు వెళ్తా ఉందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా మరి కలిసి ముందుకెళ్ళి రాష్ట్రాన్ని విడిపోయినటువంటి రాష్ట్రంలో కూడా మరి ఆ రోజున కలిసి 3 పార్టీలు కూడా కలిసి ముందుకెళ్ళి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి ఆనాడు తీసుకెళ్ళాం. మరి తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ 3 పార్టీల యొక్క కలయికతోటి విజయం సాధించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీర్చిదిద్దే విధంగా 3 పార్టీలు కలిసి ముందుకెళ్తా ఉన్నాయని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి కలిసిన తర్వాత మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ఒక ఎన్డీఏ మీటింగ్ ఒకటి భారీ బహిరంగ సభ చిలకలూరుపేట దగ్గర బొప్పూడి గ్రామంలో ఈ నెల 17వ తారీఖున ఆ యొక్క భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. కాబట్టి పెడని నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలను మళ్లించి, వ్యవస్థలను మళ్లించి తన తండ్రి హయాంలో కూడా కలెక్టర్లో జైలు పాలైనటువంటి ఘనత ఈ దౌర్భాగ్యులకే దక్కింది. మళ్ళీ అదే తీరు ఈ దౌర్భాగ్యుడు కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. తండ్రి నడిచిన బాటలో తనయుడు నడుస్తారనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం నిన్న మనం చూస్తా ఉన్నాం. 13వ తారీఖు హైకోర్టు గ్రూప్ మెయిన్ సంబంధించి కానీ, డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు సంబంధించినటువంటి కానీ, అంటే మీరు ప్రభుత్వ అధికారులు కూడా నిజంగా వాళ్ళు ఎందుకని ఈ ట్రాప్లో పడతా ఉన్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకనంటే మీరు ఇలాంటి దుర్మార్గులకి కొమ్ము కాయటం చాలా హేయంగా మేము పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే చూస్తా ఉన్నారు, వాళ్ళ సమాధానం చెప్పుకోవాల్సి. గతంలో శ్రీలక్ష్మి గారి ఉదంతాన్ని చూసాం, గతంలో ఎంతోమంది కలెక్టర్లను చూసాం మనం. ఎందుకంటే వ్యవస్థలను అడ్డు పెట్టుకుని నాయకులు చేసినటువంటి తప్పుల్ని దాన్ని జైలు పాలైనటువంటి ఘనత ఆ శ్రీలక్ష్మి గారు పాపం చాలా మనోవేదనకు గురై తను చాలా చివరి అంచుల దాకా వెళ్ళి కూడా తిరిగి వచ్చారు. ఎందుకంటే దయచేసి అధికారులు ఎవరో కూడా ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దని కూడా నేను పత్రికా ముఖంగా విన్నవించుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే అధ్వానమైన రోడ్లు, అధోగతి పాలైనటువంటి రైతు, ఇటు ఆక్వా రంగం చూసుకుంటే, అటు నిర్మాణ రంగం చూసుకుంటే, అలాగే అక్రమ మద్యం వేర్లే పారుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరు కూడా ఓటర్ సుభిక్షంగా ఉన్న దాఖలాలు లేదు, ఉద్యోగం లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. అట్లాగే చూసుకుంటే ఇండస్ట్రియల్ లేవు. ఏది చూసుకున్నా కూడా ధనార్జన లక్ష్యం. ఏమీ కష్టపడుకోకుండా, అంటే మనం సంపాదించిన సొమ్ముని వాళ్ళు దోసుకెళ్తే ఎంత బాధపడతారో అంతకంటే దారుణంగా శ్రమించి చదువుకున్న విద్యార్థులు బాధపడతారు. ఈ ఐపీఎస్లో గ్రూప్ ఏపీఎస్ దాంట్లో జరిగిన అవినీతిని మన విద్యార్థి లోకం దగ్గరికి తీసుకెళ్లి మనం పూర్తిగా పోరాడి ఈ ప్రభుత్వం ఏదైతే అక్రమాలకు పాటుపడిందో వాళ్ళందరినీ బర్తరఫ్ చేసి వాళ్ళని జైలు గోడలు తీసుకెళ్లే వరకు కూడా ఈ పోరాటం చెయ్యాలి. ఎందుకంటే విద్యార్థి రేపు భవిష్యత్తుకి బాట వేసేది కూడా ఎవరైతే విద్యార్థులే. కాబట్టి ఈ జరిగిన కుంభకోణాన్ని కూడా ముక్త కంఠంతో ఖండించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఏదైతే ఈరోజు 3 ఎజెండాలు, రేపు నరేంద్ర మోడీ గారి సభని విజయవంతం చేయటం, అదేవిధంగా ఎందుకు మనం అందరం కలిసి పనిచేస్తున్నాం, ఎందుకు పొత్తు పెట్టుకున్నాం, ఎందుకు ఎన్డీఏని బలోపేతం చేయాలి, దేశ ప్రయోజనాల కోసం చేయాలి. కాబట్టి మనం అందరం ఆ విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా ఈ కుంభకోణ దోషుల్ని శిక్షించే వరకు కూడా ఈ 3 ఈ నెల 17వ తేదీ జరగనున్న గ్రూప్ 1 పరీక్షకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్ష మార్చి 17వ తేదీ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష జిల్లా కోఆర్డినేషన్ అధికారి గీతాంజలి శర్మ ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో చీఫ్ సూపరింటెండెంట్స్ ఆయా విద్యా సంస్థల నిర్వాహకులు సంబంధిత జిల్లా అధికారులతో గ్రూప్ 1 పరీక్ష నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లాలో 11 కేంద్రాల్లో మొత్తం 5,623 మంది అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షకు హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు. 11 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 11 మంది లయజన్ అధికారులతో పాటు 258 మంది ఇన్విజిలేటర్లు గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ కోసం నియమించినట్లు ఆమె వివరించారు. పరీక్షలో బయోమెట్రిక్ హాజరు దృష్ట్యా ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, 10 గంటల 15 నిమిషాల తర్వాత పరీక్ష కేంద్రంలో ఎట్టి పరిస్థితిలో అభ్యర్థులకు అనుమతి ఉండదని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు. హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులో ఏదైనా ఒకటి తీసుకుని రావాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ జి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతి బస్సు, ఏపీపీఎస్సీ మానిటరింగ్ ఆఫీసర్ జె జయంతి, మచిలీపట్నం గుడివాడ ఆర్డీఓలు ఎం వాణి, పి పద్మావతి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభను జయప్రదం చేయాలని మచిలీపట్నం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభను జయప్రదం చేయాలని మచిలీపట్నం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేట మండలం బొప్పిడి గ్రామంలో జరిగే తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి బహిరంగ సభను జయప్రదం చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, బీజేపీ నాయకుడు పంతం గజేంద్రరావు కోరారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 3 పార్టీల కలయికకు గల కారణాలను వివరిస్తూ రాష్ట్రం మరోసారి అభివృద్ధి పథంలో పయనించాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తును ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని, 17వ తేదీన జరగబోయే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని తెలియజేశారు. అంతమొందించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం మరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, భారతీయ జనతా పార్టీ పంతం గజేంద్ర గారు, అదేవిధంగా ఇది ఒక అపూర్వ కలయిక. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, ఇవాళ అణగారిపోయినటువంటి ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసం ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్నా ప్రస్తుతం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నడిపించాలంటే, ఇవాళ ఆగిపోయినటువంటి పోలవరాన్ని పూర్తి చేసుకోవాలన్నా, ఇవాళ ఆగిపోయినటువంటి రాజధానిని నిర్మాణం చేసుకోవాలన్నా, ఈరోజు మరి అనేక ప్రాజెక్టులు ఇవాళ ఈ రాష్ట్రంలో నిలుపుదల పోయినాయి. మైన్స్లో దోపిడీ, ఇసుకలో దోపిడీ, అక్రమంగా భూముల ఆక్రమణలు, మరి అదుపు లేనటువంటి మద్యంలో విపరీతమైనటువంటి దోపిడీ. ఇవాళ చెప్పాలంటే చాలా అరాచకాలు. ఒక పక్క ఉద్యోగస్తుల్ని మోసం చేస్తూ, యువతకు ఉద్యోగాలు లేకుండా చేస్తూ, మహిళలకు వారందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రాన్ని ఒక నియంత్ర పరిపాలన నుంచి తప్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు, ఒక అవినీతి పరిపాలన అంతమొందించి రాష్ట్రంలో ఒక నీతివంతమైన పరిపాలన తెచ్చేందుకు ఈ 3 ప్రధానమైన పార్టీలు కూడా సంఘటితంగా పోరాడుతూ ఉన్నాయి. ఇది మొట్టమొదటి సమావేశం భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారు, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత వహిస్తూ చిలకలూరుపేటలో రేపు 17వ తారీఖున జరిగే బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతూ ఉంది. జనం అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ సభను జయప్రదం చేస్తానికి సంసిద్ధంగా ఉన్నారు. మచిలీపట్నం నుంచి 5,000 మందిని సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాం. మరి 3 గంటలకల్లా అక్కడ సభాస్థలానికి చేరుకోవాలి. ఇక్కడ సుమారుగా 10 గంటలకల్లా బయలుదేరాలి. మరి జనమంతా కూడా చాలా గొప్పగా పెద్ద ఎత్తున ఒక భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నిర్వహించే ప్రథమ సమావేశం ఇది. ఈ సమావేశానికి ముఖ్య నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దలు కొనకళ్ళ నారాయణరావు గారు, రవీంద్ర గారు, అలాగే తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పెద్దలందరూ కూడా కలిసి రేపు 17వ తారీఖున జరగబోయే చిలకలూరుపేటలో భారీ ఎత్తున బహిరంగ సభకి కార్యకర్తలు, నాయకులు,
అందరూ కూడా బాధ్యతగా ఒక 5,000 మంది మచిలీపట్నం నుంచి తీసుకెళ్లాలని పెద్దలు సూచించడం జరిగింది. మేమందరం కూడా జనసేన పార్టీ తరపు నుంచి కానీ, బీజేపీ పార్టీ తరపు నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి కానీ భారీ ఎత్తున బయలుదేరి వెళ్ళాలి, బాధ్యతగా వెళ్ళాలి. అది మనం అందరం కూడా ఘన విజయాన్ని అక్కడ మనం చూడాలి. ఇదే కాకుండా మనందరం కలిసికట్టుగా రాబోయే ఎలక్షన్లో ఒక అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి పనిచేస్తూ రూరల్లో అలాగే టౌన్లో అందరికీ బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యతలన్నీ కూడా అందరం కలిసి చేస్తాం. పార్టీ ఎన్డీఏలో భాగస్వాములైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మేమందరం కూడా సమిష్టిగా మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కలిసి సమిష్టి ప్రణాళికతో ఈ రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకుని చక్కటి కోఆర్డినేషన్తో ఈ రాష్ట్రాన్ని మరి మంచి దిశగా ముందుకు నడవాలని చెప్పేసి వారంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి కట్టుబడి మేమందరం కూడా సమిష్టిగా ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ అలాగే మిత్రపక్షమైనటువంటి జనసేన బీజేపీ అభ్యర్థిని గెలిపించే దిశగా మేమందరం సమిష్టిగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రేపు జరగబోయే నరేంద్ర మోడీ ఎస్వి పబ్లిక్ స్కూల్లో నూతన భవనానికి మాజీ ఎంపీ కొనకల నారాయణరావు ప్రారంభోత్సవం చేశారు. హిందూ విద్యా సంస్థల ఆధ్వర్యంలోని ఎస్వి పబ్లిక్ స్కూల్లో నూతనంగా నిర్మించిన పురాణం రామకృష్ణ శాస్త్రి స్మారక భవనాన్ని హిందూ విద్యా సంస్థల పాలకవర్గం అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పురాణం రామకృష్ణ శాస్త్రి సేవ గుణాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హిందూ విద్యా సంస్థల కార్యదర్శి దైత గోపాల శాస్త్రి, దివంగత పురాణం రామకృష్ణ శాస్త్రి కుటుంబ సభ్యులు, ఎస్వి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నిర్మాణం చేసేటప్పుడు నాకు నిన్నే శాస్త్రి గారు చెప్పారు. ఆయన ఆటోలో ఒక వాకర్తో వచ్చి కష్టపడి ఆటోలోంచి వాకర్తో దిగి నడుచుకుంటా వచ్చి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుండి పర్యవేక్షించేవారు. ఇప్పుడు ఇందాక సత్యనారాయణ గారు ప్రిన్సిపల్ గారు చెప్పారు, ఈ వాటర్ పిల్లలకి వాటర్ ఆర్ఓ ప్లాంట్కి ఇవ్వాలి అనేది ఆయన స్వయంగా ఆ నిర్ణయం తీసుకుని దానికి జాగ్రత్తలు తీసుకుని ఆ వాటర్ క్వాలిటీ వస్తుందో లేదో అని చెప్పి అప్పుడప్పుడు గ్లాస్ వాటర్ పట్టుకుని టెస్ట్ చేసి తాగటం అంటే ఆయన ఎంత ప్రాక్టికల్గా ఎంత బాధ్యతగా ఉన్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. మరి అటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి ఈ రోజున మా కాలేజీ యాజమాన్యం ఆయన పేరు మీద ఈ బిల్డింగ్కి ఆయన పేరు పెట్టాలని ఆయన చేసినటువంటి సేవలు అటువంటి. ఇప్పుడు హిందూ కాలేజీలో శాశ్వత సభ్యులుగా ఉన్నారు అంటే ఆయన సేవలు అవసరం. నాకున్న అనుభవం ఏంటంటే నేను ఆయన్ని వారి ఇంటికి వచ్చాను, నేను ఆయనతో ఆశీస్సులు తీసుకున్నాను. నేను కాలేజీ ఈ కార్యక్రమాన్ని మేము ఎప్పుడో నిర్వహించాల్సింది కోవిడ్ వల్ల అనుకోని సందర్భాల్లో మరి ఆయన యొక్క జ్ఞాపకాలు మా మధ్యలో ఎప్పుడూ ఉంటూ మరి ఆ స్మరించుకునే సభ ఎప్పుడు ఏర్పాటు చేద్దామో అనుకున్న టైంలో అదృష్టవశాత్తు మరి ఈరోజు మాకు అవకాశం కల్పించిన మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో 2008లో మన ఓల్డ్ జే బ్రాంచ్ అలా అది ఎస్వి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్గా రూపాంతరం చెందుకుంది. మరి ఆ రోజున 2008-9లో మన స్కూల్ని 235 విద్యార్థులతో స్టార్ట్ చేసాం. మచిలీపట్నంలోనే అతి తక్కువ ఫీజులతో. అలాగే అలా అది దినదిన వర్ధమానం అవుతూ ఆ పెరుగుతున్నటువంటి సందర్భంలో అనేక కట్టడాలను మనం నిర్మించాం. మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు గ్రామంలో కొలువుతీరిన శ్రీ అద్దంకి నాంచరమ్మ అమ్మవారి గ్రామోత్సవాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. మార్చి 25వ తేదీ సోమవారం రోజు జరగనున్న శ్రీ అద్దంకి నాంచరమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలో భాగంగా పెద్దప్రోలు ప్రధాన సెంటర్లో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ కార్యదర్శి కూరపాటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారు గ్రామోత్సవానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి వికాస్ బాబు, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆకుల వెంకటరామయ్య, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కుర్రా గురుప్రసాద్, ఏపీఎస్సీఎస్ చైర్మన్ ఆది రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
చదువుల తల్లి సరస్వతీదేవి కటాక్షంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విశ్వభారతి హైస్కూల్ అధినేత హన్మకొండ గౌరీప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని విశ్వభారతి హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులు పురోహితులు భవన నేతృత్వంలో సామూహిక సరస్వతి పూజ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ అధినేత గౌరీప్రసాద్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుతూ సరస్వతి పూజ నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఈ పూజ వల్ల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తాను బతికి ఉన్నంత కాలం పేద వర్గాలు దర్జాగా ధైర్యంగా బతుకుతారని, అలానే బతికిస్తాను అని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని పేర్కొన్నారు. 2 రోజులుగా కొల్లు రవీంద్ర అనే మచిలీపట్నం మాజీ శాసనసభ్యుడు ఓటమి భయం కళ్ళ ముందు కనపడి గంగ వెర్రులెత్తి నోటికొచ్చింది మాట్లాడుతూ కంగారుగా అధికారులను బెదిరిస్తూ అధికారులను తాట తీస్తాను, తోలు తీస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ పేర్ని నాని గురించి కూడా దొంగ పట్టాలు పంచిపెట్టాడని అదేని ఇదేని అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు అతను. నేను ఇప్పటికీ తను మాట్లాడిన ఒక నెల క్రితం ముందే నేను చెప్పాను, కొల్లు రవీంద్రకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ పేద మధ్య తరగతి వర్గాలంటే మనసులో వాళ్ళని ఎంతసేపు ఓట్లుగా చూడటం తప్పితే వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ బాధలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి చికాకులు కానీ ఏ రోజు కనీసం చెవులతో ఆలకించిన పాపాన పోలేదు, వారి పరిష్కారం చూపించినటువంటి పాపాన పోలేదు. పేర్ని నాని కానీ పేర్ని కృష్ణమూర్తి కానీ, అంటే నా తండ్రి పేర్ని కృష్ణమూర్తి కానీ లేదా పేర్ని నాని కానీ మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదల పక్షాన నిలబడి పదవి ఉన్నా పదవి లేకపోయినా జనం గెలిపించినా జనం ఓడించినా పేద మధ్యతరగతి వర్గాల పక్షాన నిలబడి రాజకీయాలు చేస్తూ వస్తున్నాం. ఏనాడు కొల్లు రవీంద్రలాగా ఏనాడు కూడా పేదల్ని పొరపాటును కూడా మోసం చేయలేదు, ప్రాణం పోయే వరకు కూడా మోసం చేయడు. అది తెలుసుకుంటే మంచిది. కొల్లు రవీంద్ర ఓట్ల కోసం దిగజారి, అంటే జనమందరూ కూడా జగన్ పట్ల లేదా పేర్ని కృష్ణమూర్తి పట్ల సానుకూలంగా ఉన్నారనేటువంటి భయంలో పట్టాలు ఇస్తున్నారు అని మాట్లాడతారు. ఏ పట్టాలు ఎందుకు ఇవ్వకూడదు అని అడుగుతున్నాను. ఏదైనా ఎలక్షన్ కోడ్ వచ్చిందా? ఎలక్షన్ కోడ్ వచ్చిందా అంటున్నా. ఎందుకు పట్టా ఇవ్వకూడదు? పట్టాలు రాయకూడదని అధికారులను బెదిరించడం. ఎలక్షన్ కమిషన్కి వెళ్తే ఏమవుద్ది? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటున్నాను? పని చేయొద్దని చెప్పుద్దా? ప్రభుత్వాన్ని పని చేయొద్దని చెప్పుద్దా? షెడ్యూల్ వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుంది. షెడ్యూల్ ఇంతవరకు రాలేదు కదా. అంటే ప్రభుత్వం షెడ్యూల్ రాకముందే పని చేయకూడదని మాట్లాడతారు. ఎందుకని? నీకు భయం, ఓడిపోతున్నానటువంటి భయంతో ఈ రకమైనటువంటి సంధి ప్రేలాపనలు. కాకపోతే ఏంటిది? ఎట్టా ఇస్తారు పట్టా? నేనేయించలా ఏ రోడ్డు మీద పట్టా. పేర్ని నాని అనేవాడు ఎక్కడా కూడా పొరపాటును కూడా ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు ఈ పాకలు ఏనాడు వేయించలా. మీ పార్టీ వాళ్ళు ఏమన్నా వేయించినాయి సందర్భాలు ఇన్ని చెప్తాను నేను ఇప్పుడు మొత్తం. ఈ బందర్లో పేదవాళ్ళ పేదరికాన్ని ఆసరా చేసుకుని వాళ్ళ దగ్గర చిల్లర కొట్టి ఎక్కడో అక్కడ రోడ్ల మీద ఎవడెవడ వేయించాడో నేను చెప్తాను మీకు. కానీ పాకేసిన తర్వాత నీ పేరుని నాని అనేవాడు ఒకటి చెప్తాడు, ఆ పాకలో దాంట్లో కాపురం వచ్చి అన్నం తిని పడుకుంటున్నాక సాధ్యమైనంత వరకు తీయటానికి వీలేదు. తీస్తే ఆల్టర్నేటివ్గా పట్టా ఇచ్చి వాళ్ళకి ఎంతో కొంత చిల్లర చేతిలో పెట్టి మాత్రమే ఆ ఇల్లు తొలగించాలనేటువంటి ఆలోచన ఉన్నవాడు పేరుని నాని. పేదవాడి ఇంటి మీద చెయ్యేయాలంటే ఖచ్చితంగా వాడికి ప్రత్యామ్నాయంగా పట్టా చూపించి ఆ సామాను మోసుకెళ్తా కాటికిటికి ఖర్చులు ఇస్తే మాత్రమే పట్టా ఇవ్వాలి. ముట్టుకోవాలి తప్పితే పొరపాటును ముట్టుకోకూడదని ఎప్పటికీ చెప్తా. అధికారం ఉన్నా పదవి లేకపోయినా నా ఆలోచన భాషదే. పాకేయించను రోడ్ల మీద, వేయించింది మాత్రం తీయద్దని చెప్తాను. ఎందుకని? రోడ్డు మీద పాకెవడేసుకుంటాడు?
ప్రభుత్వ స్థలాల్లో పాకలు ఎవడేసుకుంటాడు? 99% మంది గతి లేక ఆర్థికంగా స్థలం కొనుక్కునేటువంటి డబ్బులు లేక, అద్దె కట్టుకునేటువంటి డబ్బులు లేక, పేదరికాన్ని తట్టుకోలేక రోడ్డు మీద ఇల్లు వేసుకుంటాడు. ఆ పేదవాడి పట్ల నీకు ఉన్నటువంటి మమకారం ఏముందో నీకు చెప్తాను. నేను ఇచ్చి ఆల్రెడీ 3 ఏళ్ళు అయిపోయింది. అవి పోగేసి ఫోటోలు తీసి పిటిషన్లు పెడుతున్నావు. నేనేమంటానంటే, పేదవాడు ఎక్కడైతే 20 ఏళ్ళుగా, 25 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా బతుకుతున్నాడో ఆ బతికేటి చోటు ఓట్లు వేయించుకున్నప్పటికీ కొల్లు రవీంద్ర కానీ, వాళ్ళ మామగారు కానీ, మేము కానీ, మా నాన్నగారు కానీ అందరం ఏం మాట్లాడతాం? మీ పాకలేం ముట్టుకోరు ఎవరో, మాది బాధ్యత. అంటే రాజకీయ నాయకుడు దయాదాక్షల మీద, బాధ్యత మీద, అంటే రాజకీయ నాయకుడి హామీ మీద, రాజకీయ నాయకుడి దయాదాక్షల మీద ఈ పేదోడు ఎంతకాలం బతకాలి? బిక్కుమంట. నీ దయ మీద, నా దయ మీద ఎన్నాళ్ళు బతకాలి రోడ్ల మీద పాకల్లో పేదోళ్ళు? ఆ పాకలు తీయం, ఆ రేకుల చెట్లు తీయం, కానీ ఆడు అక్కడే మన దయ మీద బతకాలి. మనం ఎప్పటికప్పుడు ఆ భయంలో బతుకుతామంటే మనం ఓట్లు వేయించుకోవాలనేటువంటి ఆలోచన మీది. మరి ఇన్ని శుద్ధులు చెప్తున్నాడువి. ఈ పట్టా నువ్వు పంచిపెట్టిందే, విలేకరులకు పంచిపెట్టావు. మళ్ళీ మావులోడికి కాదు, ఆడికి ఈడికి కాదు, విలేకరులకు పంచిపెట్టావు. ఈ సమాజాన్ని తప్పులు చేస్తున్న వాళ్ళు, బూతులు చేస్తున్న వాళ్ళు వెలికి తీస్తున్నాం అనేటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి విలేకరులకి 2019 ఫిబ్రవరి మాసంలో నీ చేతులతో R&B గెస్ట్ హౌస్లో పంచిపెట్టావు ఈ పట్ట. చదువుతాయిను. సర్వే నెంబర్ 393. అది ఎక్కడితో రాయు. ఆ సర్వే నెంబరు ఏ పార్ట్లోదో, టౌన్లో ఏ పార్ట్లోది రాయాలి కదా? లేదు. ఏ 393? సర్వే వార్డు రాయాలి కదా? సర్వే వార్డు 1, 2, 3, 4, 5, 6 రాయాలా? రాయలేదే. ఎందుకు రాయలేదు? ఈ సర్వే నెంబర్ 309 కూడా భాగవతం కూడా చెప్తా. ఇదిగో ఈయన ఇంకో విలేకరి, ఇంకో విలేకరి. చూసుకోండి, ఇదంతా విలేకరులే. ఇంతకుముందు ఒక ఆయన విలేకరి, ఇదిగో విలేకరి, ఇదిగో విలేకరి. ఆర్ఎస్ఆర్ దాఖలా, ఆర్ఎస్ఆర్లో 393. పొంత అంటే ఏంటి? రోడ్డుకి పట్టా ఇవ్వచ్చా? ఇవ్వాలంటే ఏం చేయాలి? కన్వర్షన్ చేయాలి కదా. నువ్వు అడుగుతున్నావు కదా, రోడ్డుకి జీవో వచ్చిందా, అది వచ్చిందా, ఇది వచ్చిందో? ఏది? దీనికి ఏం తెచ్చా? విలేకరులను ఎందుకు మోసం చేశా? ఎవరిని మోసం చేసావు నువ్వు? కనీసం పట్టా అద్దులు చూపించావా? చేతిలో కాగితం పెట్టావు కదా, ఓట్లకి వెళ్ళేప్పుడు విలేకరులను మోసం చేస్తా వాళ్ళని ఏమైనా పొలంలో తీసుకెళ్ళి చూపించావా? పొంత ఏం చేసావు? పొంత అంటే రోడ్డే కదా. రోడ్డుకి ఏం చేసావు? కన్వర్షన్ చేయించావా? లేఅవుట్ చేయించావా? పోటుగాడివి నువ్వు. సొల్లు కౌరులు చెప్తావు. సొల్లు, సన్నాసి మాటలు, సన్నాసి బుద్ధులు. ఏదంటే శ్రీరంగ నీతులు చెప్తా. ఇదిగో FMB నీ ఘనకార్యం చూసుకోండి. చిట్టిపాలెం రోడ్లో ఒక రైతు అనుభవిస్తున్నటువంటి పొంత. ఆ రైతు పొంతలో ఎందుకున్నాడు? గత కాలంలో చిట్టిపాలెం వెళ్ళే రోడ్డు వేయటానికి ఆ రైతు పొలంలో రోడ్డు వేసి సరాసరి అంటే వంకరలు తిరుగుతుందని చెప్పని రోడ్డు వేసి ఆ పొంతని రైతును అనుభవించమని చెప్తే మీ నాన్నగారు కొల్లు సుబ్బారావు గారు సంపాదించిన ఆస్తిలాగా ఆ రైతు పొలంలో రైతు అనుభవిస్తున్న దాంట్లో, పేద రైతు అనుభవిస్తున్న దాంట్లో నువ్వు విలేకరులకు పట్టా ఇస్తావు. కన్వర్షన్ చేసావా? ఇది రెజ్యూమ్ చేసుకున్నావా? ఆ రైతు దగ్గర నుంచి రెజ్యూమ్ చేసుకున్నావా? ఫారం 1, ఫారం 2 నోటీసులు ఇచ్చావా? ఆ రైతు దగ్గర నుంచి భూమి లాక్కున్నావా? పేద రైతు దగ్గర నుంచి లాక్కోవాలంటే ఏంటి? ఫారం 1, ఫారం 2 నోటీసులు ఇవ్వాలి కదా. నోటీసులు ఇవ్వలా? నోటీసులు ఇవ్వకపోగా
ఆ పొంతపోని కన్వర్షన్ చేసావా? కలెక్టర్ అప్రూవల్ కానీ గవర్నమెంట్ అప్రూవల్ కానీ జీవో తెచ్చావా? తేకుండా నువ్వైతే సాక్షాత్తు విలేకరులకు ఇచ్చేసి పట్టాలు పదవి పోతున్న 10 రోజుల్లో, నీ పదవి పోతున్న 10 రోజుల్లో విలేకరులకు పంచి పెడతావు. ఇది నీ పదవులకి నేను అది రోడ్ అని జిల్లా మిఠాయిగూడ తాతారావు గారు లేఅవుట్ నంబరు, నేషనల్ కాలేజ్ ఎదుగుకుండా మిఠాయిగూడ తాతారావు గారు లేఅవుట్ నంబరు ఇదిగో. ఆర్ఎస్ఆర్ దాఖలా 2008/208/2. ఆ పక్కన వేమూరి కేశవరావు గారు అని ఉంది. అక్కడి నుంచి మిఠాయికోట తాతారావు గారు వాళ్ళు కొనుక్కుని తాతారావు గారు వాళ్ళు లేఅవుట్ చేశారు. నేషనల్ కాలేజ్ ఎదురుకుండా ఉంటుంది లేఅవుట్. ఆ లేఅవుట్ సర్వే నెంబర్ ఇది. ఆ సర్వే నెంబర్ వేసి ఈ దొంగ పట్ట ఎవడిది? మరి ఎవడి ఈ దొంగ పట్ట ఇచ్చిన దొంగ నువ్వే కదా కొల్రవీంద్ర, ఈ దొంగ పట్ట ఇచ్చిన దొంగ నువ్వు కదా? రాజుపేట ముస్లిమ్స్ అందరినీ మోసం చేసినాడు ఎవడు? ఇల్లున్నడికి పట్టా ఏంటి? తాతారావు లేఅవుట్ నంబర్ లాంటి తాతారావు గారి లేఅవుట్లో ఇతనికి పట్టా ఏంటి? ఇది మదర్సా పేరు మీద అక్కడ ఇది మదర్సా అని మనం పెద్ద సంబరం చేసాం. అక్కడ సంబరాలు రాంబాబు పెద్ద డయాస్ గియాస్ వేసి లైట్లు ఎట్టి మైక్ ఎట్టి ఓకే డప్పులు ఆ ఊరేగింపు డీజే పలావ్ భోజనం. పాపం ఆ పేద ముస్లిమ్స్ అందరూ డబ్బులు వేసుకుని ఇంటింటికి డబ్బులు వేసుకుని పలావ్ వండి ఓహో మా మదర్సాకి పట్టా ఇచ్చాడని. పాపం ఈ తంతు ఈ మోసగాడు ఎవరు? ఈ దగాకోరు ఎవరు? ఇది మోసం దగా అంటే దొంగ పట్ట అంటే ఇది. నానా కొల్రవీంద్ర వెనకాల తిరుగుతున్నారు అమాయికి మన జనం. ఇతను దొంగ బుద్ధులు దొంగ పట్టాలు ఇంకా ఇస్తా. 265/1 సర్వే వార్డ్ నెంబర్ 2. ఇది దాని మ్యాప్. ఇది ఇట్లా త్రికోణంలో ఉంటుంది మదర్సాది. మీకు కూడా తెలుసు రాజుపేట మసీదు వెనకాల 2 రోడ్ల 3 రోడ్ల మధ్యలో ఉంటుంది. ఇది దాని త్రికోణం మ్యాప్. ఇది ఆర్ఎస్ఆర్ దాఖలా దాన్ని. ఇది పేరున్నా నేనెవడు దాన్ని ప్రభుత్వం నుంచి క్యాబినెట్లో పెట్టి హక్కుగా అది వాళ్ళ సొంత ఆస్తిగా ఇచ్చినోడు మదర్సా ఇచ్చినోడు పేరున్నాని. ఎవడు దొంగ పట్టాలు దొంగ బుద్ధులు దొంగ అలవాట్లు ఎవడి చూసావు కదా. ఇంకా ఇస్తా. ఇంకొక బ్యాచ్ విలేకరులకి ఇదెప్పుడు నారద ముని 2015 ఇది కాదు తర్వాత ఏమండి శ్రీనివాస్ తహసీల్దార్ సంతకం చూసుకోండి. ఇదేమో నారదముని సంతకం. నారదముని వెళ్ళిపోయాక శ్రీనివాస్ వచ్చింది. ఇగో నారదముంది సంతకం. (273/4) 273/4 అక్కడ పట్టాలు ఇచ్చాడు విలేకరులకి కుర్రాడు. ఇదొక విలేకరు గారు పేరు ఎందుకులేండి. ఏదో జుజ్జువరప అని ఏదో ఉంది విలేకరు గారి పేరు. ఏమండి 273/4 అంట. సర్వే నెంబర్ వార్డ్ నెంబర్ 1 273/4. 4 అసలు లేదు, 3 శ్మశానం. 4 అనేది అసలు సర్వే నెంబరే లేదు. ఇది ఆర్ఎస్ఆర్లో 273/4 అనేది ఉందేమో మీరు చూసుకోండి ఎవరన్నా. 1, 2, 3 ఉంది, 3 శ్మశానం. అంటే సర్వే నెంబర్ అంటే భూమి లేని దానికి పట్టా ఇచ్చినాడు పనివాడు నువ్వు. ఎవడు మోసగాడు ఎవడు గజ్జి దొంగ? భూమి లేని దానికి 273/4 అనే నంబరే ఆర్ఎస్ఆర్లో లేదు. దాంట్లో
273/3 ఇది శ్మశానం చూసుకోండి. ఇది 273/3 శ్మశానం. 4 అసలు లేదు నంబరు చూసుకోండి. ఈ పక్కన 273 1 2 3 సబ్ డివిజన్ అయిందైతే సబ్ డివిజన్ లేదు. 3 శ్మశానం అంటే శ్మశానాన్ని సబ్ డివిజన్ చేసి ఇచ్చావా? శ్మశానాన్ని పట్టా ఇవ్వాలంటే ఏం చేయాలి తెలీదా? చేశావా? మరి ఈ కదా దొంగ పట్టాలంటే ఈ కదా. ఓ కుల రవీంద్ర దొంగ పట్టాలంటే ఇయ్యి. ఆఖరికి ఏదో అన్నట్టు గజగీతగాడు గోతులో పడేది అయ్యాడంట. అట్ట పాపం ఊరందరినీ మామూలుగా ఎండగట్టే విలేకరులే కుల రవీంద్రగా. అంటే ఎంత పచ్చి పెద్ద మోసగాడు నువ్వు. విలేకరులను ఇది ఈ తొంతంత విలేకరులతో ఇది RS నంబర్ 376/A సర్వే వార్డు 6. చిలకలపూడి పాండురంగ స్కూల్ ఎదురుగుండా రోడ్లో ఒకే పెద్ద డాబా ఉంటుంది. 4 పట్టాలు ఇచ్చావు వీళ్ళకి. ఇట్టండి ఒకే ఇంటికి 4 పట్టాలు. డాబా ఒకటే ఉంటుంది. ఎందుకని? పెద్ద డాబా అది. మీ అంపటి తిరుగుతారని చెప్పి పెద్ద డాబా అని చెప్పని 4 పట్టాలు రోడ్డు మీద ఇస్తావు. పాండురంగ స్కూల్ ఎదురుకుండా సందులో రాంబాబు గారని వాళ్ళ కుటుంబాలకు ఇచ్చాం. వాళ్ళ కుటుంబం ఒకటే, వాళ్ళ కుటుంబం 4 పట్టాలు ఇచ్చావు. రోడ్డు నారద ముని MRO నువ్వే పంచిపెట్టావు తీసుకెళ్ళి. రోడ్డు మరి ఎట్టా ఇచ్చావు? ఇవాళ ఇన్ని శ్రీరంగ నీతులు చెప్తున్నావు కదా. ఒకే ఇంటికి 4 పట్టాలు రోడ్లో ఎలా ఇచ్చావని అడుగుతున్నాను. నువ్వే కదా నీ చేతిలో పంచిపెట్టావు తీసుకెళ్ళి. ఈ పేరు లోతు అక్కల వాళ్ళ పేరు పొలిమెట్ల. మిగతా మీరే చూసుకోండి. పేటలో చిలకపూడి పేటలో వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఆ పాండురంగ స్కూల్ ఎదురుకుండా ఉన్న ఇళ్లలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఒక ఇంటికి 4 పట్టాలు ఇచ్చాడు లేదా మీ పేటలో వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఎవడైతే పెద్ద పెద్ద అంగలేసుకుంటా ఇవన్నీ కుల రవీంద్ర వెనకాల తిరుగుతున్నాడు, నీ ఇల్లు ఎక్కడది? నీ భాగవతం ఏంటి? NGO కాలంలో పార్కులో దొంగ కాగితాలు పుట్టించి కోర్టు స్టే మీద ఇల్లు కట్టి, అంటే నువ్వు పార్కులో ఇల్లు కట్టచ్చు, దొంగ కాగితాలు పుట్టించవచ్చు రిజిస్టర్ ఆఫీస్లో. పార్కులో దొంగ కాగితాలు పుట్టిస్తావు, డాబా కడతావు, పాప సొమ్ము ఉంది కదా అని. పేదోడికి మాత్రం పట్టా ఇవ్వకూడదని. ఈ పెత్తందారులు చూడండి బుద్ధి ఎట్లా ఉందో. పేదోడు గతి లేక రోడ్డు పక్కన వేసుకుంటే 30-40 ఏళ్ళ నుంచి బతుకుతుంటే ఆడిని నువ్వు పట్టా నువ్వు కొత్తదానికి వెళ్ళిపోతావా? ఇది తీస్తే మీరేమైనా తీస్తారా? నేను తీయను. సరే అయితే ఇక్కడే ఉంటా బాబు, ఏదైనా ఆధారం చూపించు. ఆధారం ఎస్ పేదోడు బతుకుతున్న చోటు నీది కాదు అని ఈ కొల్లు రవీందర్ లాంటి వాళ్ళందరూ కూడా అనే పరిస్థితి ఉంటే, పేదోడికి ధైర్యంగా ప్రశాంతంగా 2 ముద్దలు తిని లేదా మంచీళ్ళు తాగి ఆకలేస్తే, అన్నం లేకపోతే మంచీళ్ళు తాగైనా ధైర్యంగా మున్సిపాలిటీ వాడో ఎవడో వచ్చి నాకు నోటీస్ ఇవ్వకుండా అర్ధాంతరంగా ప్రొక్లైన్తో కూలగొట్టేటువంటి స్థితి లేదు అని ప్రశాంతంగా పొద్దున్నే నేను లెగచ్చు, లేదా నేను పనికి వెళ్తే వచ్చేప్పుడు కూడా నాకు ఇల్లు ఉంటుంది అనే ధైర్యాన్ని ఇచ్చాడు పేరు నాని. అరే దొంగ కాదు మీరు, దొంగలు మోసగాళ్ళు మీరు, దొంగ పట్టాలు ఇచ్చేది మీరు, పేరు నానిగాడి కాదు. బలరామన్పేట కమ్యూనిటీ స్థలం పార్కు ఎట్టా ఇచ్చావు పట్ట? ఒడ్రుగూడెంలో ఎట్టా ఇచ్చావు? ఫోటో దిగావుగా పట్టా ఇచ్చి. రోజు కూలికి వెళ్తారు వీళ్ళు. మరి వీళ్ళని ఏం చేసావు? మోసమే ఇది నువ్వు చెప్పేది.
ఇది మోసమే కదా అంటనా. శ్రీనివాస్ తహసీల్దార్, మీ ఇంటి పక్కనే ఇల్లు. కొల్ రవీంద్ర, మీ ఇంటి పక్కనే ఇల్లు. శ్రీనివాస్ తహసీల్దార్ సంతకం. ఈ ఫైల్ లేదు ఆఫీసులో, నీకు కింద నోట్ షరా, ఈ ఫైల్ లేదు ఆఫీసులో, కానీ పట్టుకొచ్చారు పేటలోకి. ఫైల్ ఎత్తేసారు, రకం మీది. ఎస్, నేను ఇచ్చిన ప్రతి కాగితానికి వాళ్ళ ఆఫీసులో ఫైల్ని చూసుకెళ్ళి నీకు చూపించారు కదా. ఇదిగో పట్ట. ఇంకోటి, ఇంకో పేద కూలి చేసుకు బతికే అమ్మాయి. శ్రీనివాస్ మీ ఇంటి పక్క తహసీల్దార్, బందర్ తహసీల్దార్ మీ ఇంటి పక్క ఆయన. ఫైల్ లేదు. ఆర్ఎస్ఆర్ ఏం చెప్తుంది? అబ్జెక్షనబుల్ ల్యాండే. ఎందుకు ఇచ్చావు? ఫోటో దిగావుగా పట్టా ఇచ్చి పోజుగా. ఇంకా భాగవతాలు ఉన్నాయి, సీరియల్గా ఇస్తా. ఎక్కడెక్కడ ఈయన ఇవాళ చెప్తున్నాడు శ్రీరంగ నీతులు, ప్రతి దానికి తీసుకొస్తా. అంతకితం కూడా ఇట్టాగేదో దొంగ శంకుస్థాపనలు అన్నాడు మా అబ్బాయి చేస్తుంటే. దొంగయ్య ఇల్లు చూసుకో, ఇవాళ అన్ని వర్కులు పూర్తయిపోయినాయి. 70-80% పేరుని కృష్ణమూర్తి పని మొదలెట్టినాయి, వాళ్ళన్నీ అయిపోయినాయి. కొబ్బరికాయలు కొట్టినాయి అన్నీ. మిగతా అన్నీ కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. దొంగ శంకుస్థాపనలు కోడొచ్చే రోజు ఇట్టాగా మాట్లాడితే నేను ఒక కమ్యూనిటీ హాల్ చూపించా, మిగతాయి కూడా ఉన్నాయి. నిన్న ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఏంటి నీ పెంట భయం? మచిలీపట్నంలో 300 కరగ్రారంలో 318 ఎకరాలు కొనుగోలు చేసాం, పట్టాలు ఇచ్చాం. దాంట్లో కోర్టులు ఎటువంటియో దౌర్భాగ్యం. డబ్బులు ఇచ్చేసిన తర్వాత కూడా కోర్టు స్టేలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 600 మంది నిరుపేదలకి కోర్టు స్టేలు పట్టాలు పంచిపెట్టి, అంటే 2022 సంక్రాంతి ఆ టైంలో జనవరిలో పట్టాలు పంచిపెడితే 2023లో కోర్టు స్టేలు వస్తే దానికోసం మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ భూమి ఇవ్వాలి కాబట్టని ప్రభుత్వంలో దెబ్బలాట 2 జీవోలు తీసుకొచ్చాను. ఒక జీవో నిన్న వచ్చింది, డేట్లేం మాయలేవు మీకులాగా. 14/3 నిన్న ఒక జీవో వచ్చింది. ఇది ఫైనల్ జీవో. ఇది దీనికి ముందు జీవో, లింక్ జీవో. ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, ఇది మైన్స్ డిపార్ట్మెంటు. ఈ 2 జీవోలని ఆధారం చేసుకుని ఎవరెవరైతే 600 మందికి కోర్టు స్టేల వల్ల పట్టా ఇచ్చినప్పటికి కూడా స్థలంలోకి వాళ్ళు వెళ్ళలేని స్థితి ఉందో వాళ్ళందరికీ మార్చి రాస్తున్నారు రాత్రి. రాస్తే ఏంటంట? తప్పేంటి అంటనా? పేదోడికి న్యాయం చేస్తే తప్పేంటి? అంటే నీ ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకి పని జరగకూడదు, నువ్వు చేయవు, చేసేవాడిని చేయకూడదు. నీ జీవితంలో ఎప్పుడన్నా ఒక పేదోడిని ఇంటి ముందుకి సౌకర్యాలు కల్పించావా? పేదోడికి ఏం తప్పు జరుగుతుందంటనా? 1977 సైక్లోన్కి మత్స్యకారులందరూ కూడా నీళ్ళకి కొట్టుకుపోతే వాళ్ళందరినీ తీసుకొచ్చి అప్పుడున్నటువంటి పెద్దలు మెరక భూమి అనేటువంటి సముద్రం వెనక్కి వెళ్ళిపోతే వచ్చినటువంటి మెరక భూమి అనేటువంటి ఆ భూమి మీద దెబ్బ మీద వాళ్ళందరికీ ఇళ్ళు పంచి పెట్టారు 1977-78 సంవత్సరంలో. దాని పేరు గిరిపురం. చర్చ వెనకాల ఉన్నటువంటి గ్రామం గిరిపురం. ఊరంతా మత్స్యకారులే. 5 ఏళ్ళు నువ్వు మంత్రి చేసావు కదా. ఏ రోజన్నా గిరిపురం మత్స్యకారులకి ఇళ్ల స్థలాలు పట్టాలు లేవని చెప్పుకుంటే ఒక్క రోజన్నా సరే ఇద్దామని ఒక మాట మాట్లాడావా? ఇవ్వలేదే. లేదా నువ్వు మంత్రిగా ఉండగా ఉప్పాడ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ ఇళ్ళు కాలిపోతే 400 ఇళ్ళు కాలిపోతే కనీసం ఇళ్ళు కాలితే కూడా చూడటానికి రాకుండా పార్కులో నాటకోత్సవం చేసుకుంటున్నావు, డ్రామాలు చూస్తున్నావు నువ్వు. వాళ్ళు ఇల్లు తగలాడుతుంటే పోనీ వాళ్ళకి ఏమన్నా పట్టాలు ఇచ్చావా? నువ్వు మంత్రిగా ఉండి 1977-78 గిరిపురానికి వదిలేయి, పోనీ వాళ్ళకి ఏమన్నా పట్టాలు ఇచ్చావా? ఇవ్వలేదు కదా. నేను ఈ నా 3-4 సంవత్సరాల కాలంలో ప్రభుత్వంతో అనేక శాఖలతో దెబ్బలాడి ప్రయత్నం చేసి దానికి కొత్త సర్వే నెంబర్లు పుట్టించా. గిరిపురానికి, వైఎస్ఆర్ కాలనీకి పట్టాలు నిన్న రాస్తున్నారు. వెళ్ళి నువ్వు పట్టాలు రాయిద్దని చెప్తావు. అంటే
1978 నుంచి ఆ నేల మీద బతుకుతున్న వాళ్ళకి ఆధారం లేకపోతే ఆధారం ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకు రాయకూడదని అడుగుతున్నాను. పట్టా రాస్తే ఏంటంటున్నా? నువ్వు ఉన్నప్పుడు రాత్రిపూట పని చేయలేదు ఎంఆర్ఓ ఆఫీసు, రాత్రి 7-8 ఎప్పుడు? అది నీకు తెలిస్తే కదా. మనం వీకెండ్ ఎమ్మెల్యేం కదా, బందరు వచ్చేది శనివారం రాత్రికే కదా మనం. కానీ బందర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. అయితే గోపికి ఎందుకు తెలవాలి? లేదా నీ వెనకాల సెంటరింగ్ మేస్త్రి ఒక ఉన్నాడు, ఇప్పుడు పిఏలాగా తిరుగుతున్నాడు కదా, ముఖ్య సలహాదారుడు. అందరూ పోయారు, జెండా మోసేవాళ్ళు అందరూ. గోపీచంద్కి సాయంత్రం పూట ఉంటాడు, పగలేమో నీ దగ్గర ఉంటాడు. అతను ఇప్పుడు నీకు సలహాదారుడు. జెండా మోసిన వాళ్ళు అడిగితే తెలుస్తుంది ఎంఆర్ఓ ఆఫీస్ 6 తర్వాత 7 తర్వాత 8 తర్వాత పని చేస్తుందా పని చేయదో. ఎందుకు పని చేయదు? ఫీల్డ్ వర్క్ అయ్యాక కాగితాల పని సాయంత్రం పూటే చేస్తారు. తెలుసుకుంటే మంచిది. దొంగ పట్టాలి, ఎవడి దొంగ పట్టాలి? తప్పుడు బుద్ధులు, తప్పుడు ఆలోచనలు చేసే ఏంటి ఈ కట్లని ఏంటి ఇవన్నీ, ఈ పాపాలు ఇవన్నీ ఏంటి, ఈ మోసాలు ఎవడి? విలేకరులను కూడా మోసాలే కదా ఇవన్నీ దారుణాలు. రోడ్లు అసలు భూమి లేకుండా శ్మశానం పక్క నంబర్ వేసి శ్మశానం కనీసం నంబర్ లేదు, సర్వే నెంబర్ లేదు అంటే శ్మశానంలో పట్టాలి ఎట్టా ఇస్తావు? ఒకవేళ శ్మశానం ఇస్తే శ్మశానాన్ని కన్వర్షన్ చేసావా? పట్టా ఎట్టిచ్చావు? పేరు నాని ఒకటి చెప్తున్నా, బతికున్నంతకాలం పేదోడికి ధైర్యాన్ని ఇస్తాకే ఉంటాడు. నీ ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఇవాళ అరుణోదయకాన్ని కాలనీకి ఓట్లు అడుక్కుంటాకి వెళ్ళావు నిన్నగాక మొన్న, వాళ్ళకి చెప్తున్నావు ఈ రోడ్లన్నీ నేనే వేసాను. దేవుడు సిగ్గు కూడా పెట్టలేదు, దేవుడు సిగ్గు కూడా పెట్టలేదు. నేను అరుణోదయ కాలనీ, దాని పేరు మనం అందరం మాట అంటాం అంజం కాలనీ అని, ఎందుకంటే అంజం ఉంది అక్కడ, కమ్యూనిస్ట్ పార్టీ అంజం ఉందని అంజం కాలనీ అంటాం. అరుణోదయ కాలనీ దాని పేరు. అరుణోదయ కాలనీలో రోడ్లు వేసింది ఎవడు? మంచిళ్ళు ఇచ్చింది ఎవడు? కరెంట్ స్తంభాలు వేసినోడు ఎవడు? డ్రైన్లు కట్టినోడు ఎవడు? అది అబ్జెక్షన్ కాదో చేసింది నేను. నీ ఇష్టం. నేషనల్ కాలేజ్ ఎదురుగుండా నేనేయించరా ఇళ్ళు? ఎవరు వేయించారు? దేవుడికి తెలియాలి. ఎప్పుడు వేయించారు? 1980లోనో 90లోనో వేసుకున్నారంట ఇళ్ళు. నేషనల్ కాలేజ్ ఎదుర్కొన్న 100 అడుగుల రోడ్లో వాళ్ళ కాగితం అనే ధైర్యాన్ని ఇచ్చి, ఎంఆర్ఓతో సంతకం పెట్టించి కాగితం అనే ధైర్యం ఇచ్చినోడు పేరు నాని, ఆ ఇంటి ముందు రోడ్లు వేసినోడు పేరు నాని, వాళ్ళకి మంచినీళ్ళు లైన్లు వేసినోడు పేరు నాని, కరెంట్ స్తంభాలు వేసినోడు పేరు నాని. చిలకలపూడిలో గోడౌన్స్ ఎదురుగుండా నీ అంబడి తిరుగుతాడు పాండురంగ స్వామి గుడి ఆక్రమించినాడు, డబ్బులు తీసుకుని ఇల్లు పాకలేయించాడు, డబ్బులు తీసుకుని పాకలేయించాడు. ఎవరినైనా చెప్తారు. దాని పేరు ఎన్టీఆర్ కాలనీ. ఆ ఎన్టీఆర్ కాలనీకి రోడ్డు వేసినోడు పేరు నాని, పంపులు వేసినోడు పేరు నాని, కరెంట్ స్తంభాలు వేసినోడు పేరు నాని, కాగితం ఇచ్చినోడు కూడా పేరు నాని. వాళ్ళకి ధైర్యం, ఆ పేదోడికి నిరుపేదలకి కాగితం ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చినోడు కూడా పేరు నాని. అది దొంగ పట్టానా? ఎంఆర్ఓ సంతకం పెడితే దొంగ పట్టానా? నీకులాగా శ్మశానం నంబర్ వేసి పట్టా ఇచ్చి దొంగతనం చేయలే. ఆ రోడ్డు అని రోడ్డుగానే రాశాం, రోడ్డు మీద బతుకుతున్నారని. ఎందుకంటే నీలాంటి దుర్మార్గులు ఎవరిని వచ్చి కుమ్మరగూడాన్ని దొబ్బేద్దామని చేసినట్టుగా అట్లా ఎత్తేస్తారేమో అని చెప్పని, వెనక డబ్బున్నోడి మాటలని ఆ రోడ్డు మీద తీసేస్తామేమో అని చెప్పని ఆధారం ఇస్తున్నాం. నోటీస్ ఇచ్చి తీయాలి. రేపు ఎవరైనా తీద్దాం అనుకున్నా కూడా వాడికి 15 రోజులు నోటీస్ ఇచ్చి తీయాలి. హక్కు అంటే ధైర్యం. నోటీస్ ఇవ్వకుండా తీయటానికి లేదు ఎవడు. హక్కు కల్పిస్తున్నాం. నీలాంటి వాడు ఎవడన్నా తీద్దాం అనుకున్నా కూడా. వీళ్ళు ఇక్కడ బతుకుతున్నారని రాజముద్ర వేసిస్తున్నాం. ముద్ర లేదంటాడు. కంప్యూటర్ నుంచి ముద్రలు రావు, రౌండ్ సీలు రావురా బాబు, నీకు తెలియదు. ఎప్పుడైనా విషయ పరిజ్ఞానం ఆఫీసులు వెంబడి తిరిగితే తెలుస్తుంది. ఈ ఫైల్స్ కానీ వాటిలో సంతకాలు ఉండవు. మంత్రి చేసావు కదా, సంతకాలు ఉంటాయా మన ఈ ఫైల్ వస్తే? ఈ ఫైల్లో సంతకాలు ఉండవు, రౌండ్ సీలు ఉండవు. మంత్రి డిజిటల్ సిగ్నేచర్ మాత్రమే ఉంటాయి. ఎంఆర్ఓ వాళ్ళకి కూడా అట్లాగే ఉంటాయి. నా చేత్తో ఇస్తే మాత్రం ఖచ్చితంగా డిజిటల్ సిగ్నేచరో లేదా ఇంకు సిగ్నేచరో లేకుండా పొరపాటున పేరు నానేనోడు పంచిపెట్టడు. నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకా సీరియల్స్గా ఇస్తాను, నీ ఇష్టం. కాసానిగూడెం రోడ్ల మీద కాదా ఓట్లు అడుక్కుంటున్నావు కదా,
నీ ఎంబడి తిరిగే వాళ్ళు కూడా కాసానిగూడలో బతుకుతున్నారు కదా. ఎవరిచ్చారు ధైర్యాన్ని? రోడ్లు ఎవరేశారు? పంపులు ఎవరేశారు? ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఓట్లు అడుక్కుని అలా మోసం చేశావు? కేంద్రీయ విద్యాలయం ఎదురుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీని శ్మశానంలో ఇల్లు వేసుకున్న పేదోళ్ళు ఏం చేశావు? నేనేయించలా, కానీ నేను తీయించనని చెప్పాను. కోర్టు ఎవిక్షన్ ఆర్డర్ వచ్చింది. నేను ఎమ్మెల్యేగా ఉండగా కోర్టులో మున్సిపాలిటీ గెలిచి ఎవిక్షన్ ఆర్డర్ వచ్చింది, ఆ ఇళ్ళని పీకేయమని చెప్పని. కానీ నేను చెప్పాను, మీ పీకే పరిస్థితి లేదు, మీకు పట్టా ఇచ్చే ప్రయత్నమే చేస్తానని చెప్పాను. నీకు మొన్న కూడా చెప్పాను ఎక్కడో సిటీ కేబుల్లో, 2014 ఎలక్షన్లో నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ నేను పట్టా ఇస్తాను, నాకు ఓటేయండి అని చెప్పి అడుక్కున్నావు. 19 అయిపోయింది, పట్టా ఇచ్చావా? నా 14-19 తారాదేవక్క సాక్ష్యం బతికే ఉంది. తారాదేవక్క నా దగ్గరికి వచ్చి, అయ్యా కొల్లురవి గారు మోసం చేశాడయ్యా, పేదవాళ్ళని ఆయన్ని నమ్మి నేను మాటిచ్చానయ్యా, పట్టా ఇవ్వట్లేదయ్యా, ఏంటి నేను సలహా చెప్పాను. అక్క మనం గెలుస్తాం, మనం వచ్చి ఇద్దాం అని చెప్పాను. నేను వచ్చి ఇచ్చా, శ్మశానాన్ని కన్వర్షన్ చేసి పట్టా ఇచ్చా. ఎక్కడైనా బందర్లో వైఎస్ఆర్ కాలనీ మీ మాంగారు బందరకోట వెళ్ళే రోడ్లో అడుక్కునేవాళ్ళు, చిత్తుకాయిదాలు ఏరుకునేవాళ్ళు, కూలి పని చేసి బతికేవాళ్ళు ఇల్లు పీకితే కనీసం ఆల్టర్నేటివ్ ఇల్లు చూపించకపోతే పేరున అనేవాడు వాళ్ళకి అండగా నిలబడి రాత్రిపూట జనరేటర్ పెట్టి లైట్లు పెట్టి కాలపూరంబొకలో అదొక్కటే నా జీవితంలో పట్టాలు వేయించాయంటే. ఎందుకంటే సడన్గా మీరు పీకి రోడ్ల మీద పడేశారు వాళ్ళందరినీ కూడా. ఇవాళ వెళ్ళి ఎవరైనా చెప్తారు వాళ్ళందరినీ. వైఎస్ఆర్ కాలనీ బందరకోట వెళ్ళే రోడ్లో డొంకలో ఉన్నటువంటి అడుక్కునేవాళ్ళు, చిత్తుకాయిదాలు ఏరుకునేవాళ్ళు, ఈ పాతిను ఏరుకొచ్చేవాళ్ళు, పాతిను లోడ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ కాలనీ ఎవడు? నేను దగ్గరుండి వాళ్ళకి వేయించి వాళ్ళకి పట్టాలు ఇచ్చా. కాలపురం పోకే ఇల్లు వేయించా. నువ్వు మీ మాంగారు సడన్గా నడి రోడ్డు మీద పడేశాడు ఇల్లు పీకి. మేనా కలెక్టర్ ఇద్దరు బందరకోట ఏదో ప్రోగ్రాంకి వెళ్ళొస్తా, ఈ పాకలు చూసి ఇద్దరు కలిసి తెల్లారేపటికి పీకేస్తే రామచంద్రమూర్తి అని చెప్పిన ఆర్డీఓ ఉన్నాడు. నేను వెళ్ళి దెబ్బలాడి పోటాడి బరిదెగిన జనాన్ని వేసి కూర్చొని పాకలేస్తుంటే నాతో కొడాల శర్మ గారు బతికే ఉన్నాడు, సిపిఐ రామారావు గారు బతికే ఉన్నాడు. నాకు ఆ రోజు తోడుగా వచ్చి మా కమ్యూనిస్ట్ ఉద్యోగం నువ్వు చేస్తున్నావని చెప్పారు. మా కమ్యూనిస్ట్ ఉద్యోగం మేము చేయాల్సిన ఉద్యోగం నువ్వు చేస్తున్నావని చెప్పి నాకు తెల్లవారు నాతో పాటు ఉన్నారు. అంటే మీరు పీకి రోడ్డు మీద పడేస్తే అప్పుడప్పుడు ఏం చేయాలో అలో లక్షణాన్ని పేదల పిల్లలు ఉంటే నేను వాళ్ళందరితో కూడా దగ్గరుండి కాగితాలతో పరదాలతో అన్నీ కూడా వేయించి నరకం చూసేవాళ్ళు. పేరు నాని ఎమ్మెల్యే దాకా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ డాబాలన్నీ వాళ్ళ మెరక చేయించి, డాబాలు కట్టించి, రోడ్లు వేయించి, పంపులు వేయించి, వీధి లైట్లు వేయించింది. పేదోడి పట్ల సానుకూలం ఉంటుంది దృక్పథం. శివగంగ దగ్గర మొత్తం రాజా గారి ల్యాండ్ సీలింగు, కనీసం గవర్నమెంట్ రూపాయి పేరు నాని ఎమ్మెల్యే వరకు కూడా వాళ్ళు గవర్నమెంట్ రూపాయి చూడలేదు. అంటే రోడ్డు కానీ ఏది కానీ నేనే చేసింది. నీ ఇష్టం, నువ్వు బందర్లో ఏ పేదవాడు ఆక్రమించుకుని చూసిందల్లా పేరు నాని పాత్ర లేదని పలానా చోట చెప్పు. కొన్ని పాత్ర ఉంటే ఒకటి చోట చెప్పు. కలెక్టర్ బంగ్లా ఎదురుగుండా ప్రభుత్వ అధికారులందరి కార్లు తోలేటువంటి డ్రైవర్స్ కాలనీ ఉంది. శంషేర్గా చెప్తా, నువ్వు మంత్రిగా ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి నీ దగ్గరికి వచ్చి అడుక్కున్నారు, దండం పెట్టుకుని మీ ఇంటికాడ పడిగాపులు పడ్డారు. 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కూర్చుంటే ఏం చెప్పావు? అవదయ్యా 22 లేని తీయటం అవదయ్యా అన్న నువ్వు చెప్పావు. వాళ్ళు బతికే ఉన్నారు డ్రైవర్లు. ఓటు అడుక్కుంటాకి వెళ్ళినప్పుడు అడుగు, మీరే నా పేరు నాని చెప్పాడని. జిల్లా కలెక్టర్ బంగ్లా నుంచి జిల్లా పరిషత్ వెనక్ గేట్కి వెళ్తుంటే డ్రైవర్స్ కాలనీ 22లో ఏలోంచి తీయించినోడు పేరు నాని. 2018లో నువ్వు సర్కార్ తోట మొత్తం హిందూ కాలేజ్ వెనకాల మొత్తం అంతా కూడా 22ఏలో పెడితే తీయించినోడు పేరు నాని. అంటే పేదవాడి పట్ల నీకు ఎలాంటి ఆలోచన ఉంటుందనేది దానికోసం చెప్తాను. నోబెల్ కాలేజ్ వెనకాల డొంక ఉంది, ఏనన్నా వాళ్ళ గురించి ఆలోచించావా? నోబెల్ కాలేజ్ వెనక రోడ్లో ఉన్న డొంక గురించి చెప్పిన, పేదవాళ్ళ గురించి చెప్పిన ఆలోచించావా అని అడుగుతున్నాను. కాబట్టి పేరుని నాని అనేవాడు ప్రాణం పోయినా నీకులాగా ఈ దొంగ పనులు, తప్పుడు పనులు చేయడు. ఇంకా కట్టలు ఇస్తానే ఉంటా నీకు. నువ్వు ఎక్కడెక్కడ దొంగ పనులు చేసావో, నువ్వు చెప్పేటువంటి దొంగ పట్టాలు అన్నావో, ఈ పట్టాలు సర్వే నెంబర్ దేనికి ఉండదు, దేనికి నువ్వు చెప్పిన ప్రొసీజర్ ఉండదు. మరి ఇవన్నీ ఎట్లా ఇచ్చారు? ఇవన్నీ ఎట్లా ఇచ్చావు? 3 సెంట్లు స్థలం ఇస్తానని ఓటు వేయించుకుని మంత్రి పదవి అనిపించదబ్బావు కదా.
3 గజాలు ఎవరికన్నా బందర్లో ఇచ్చావా అని అడుగుతున్నాను. 3 గజాలు మీ ఇంటి పక్కన గుమ్మటాల చెరువులో ఇల్లు వేయించినోడు ఎవడు? పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు వేయించినోడు ఎవడు? వేయించచ్చా? మరి వేయించావు కదా, ఇవాళ పట్టా ఇస్తావా నువ్వు? నేను చెప్తున్నాను, అదే గుమ్మటాల చెరువుకి మళ్ళీ జగన్ గెలుస్తున్నాడు. జగన్ గెలిచిన తర్వాత దాన్ని క్యాబినెట్లో రాటిఫై చేయించి గుమ్మటాల చెరువు కూడా నువ్వెవడైతే పేదవాడి దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు వేయించావో ఆ ఇల్లు వేయించినోడికి నేను పట్టాలు ఇస్తాను. మళ్ళీ పేరుని కృష్ణమూర్తి నా కొడుకు ఎమ్మెల్యేగా వస్తాడు, జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. ఆ గుమ్మటాల చెరువు క్యాబినెట్లో పెట్టి చేయించి నీకు తీసుకొచ్చి నేను పట్టాలు ఇస్తానని చెప్తున్నాను. నువ్వేయించిన ఇళ్ళకి నేను వేయించలా. నువ్వు డబ్బు నీ ఎంపటున్న మనుషులు మీరు డబ్బులు తీసుకుని వేయించిన ఇళ్ళకి. ఇంకా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అన్ని పేదవాళ్ళకి ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా చేస్తాను. కాస్త నోరు మాట్లాడేప్పుడు ఏది పడితే అది మాట్లాడకుండా కాస్త సిగ్గు తెచ్చుకుని మాట్లాడితే నువ్వు చేసిన ఏమేంటి ఇవన్నీ చూసుకో. అట్లాగే అధికారుల మీద నీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ పొగరు మాటలు తోలు తీస్తావు ఆడపిల్లల్ని. అంటే నువ్వు బీసీ మీ పార్టీలో బీసీ వింగ్ అధ్యక్షుడివి, ఒక బీసీ మహిళా అధికారిని తోలు తీస్తావు నువ్వు. సభ్యతా సంస్కారం నీకు అది? ఆడపిల్లలు తోలు తీస్తావా? నీది తీయద్దు అసలు. జనం ఈ పేదవాళ్ళందరూ నీ తీయద్దు అసలు. 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పి ఓటేయించుకుని మోసం చేసినందుకు నీ తోలు తీయద్దు అసలు. తోలు తీయద్దా అంటున్నా. పోర్టు కడతానని పోర్టు కట్టకుండా దొంగ శంకుస్థాపన చేసి నువ్వు దొంగ శంకుస్థాపన చేసి 8,60,00,000 నాకేసావు అసలు. దాన్ని ఏదో అంటారండి, దోమలది ఉంటుంది. ఆల్ అవుట్లో మామూలు దోమలు నాకేసావు 8,60,00,000 కదా. అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తాడు, ఆల్ అవుట్ అడ్వర్టైజ్మెంటు లటక్కన్ 4 నాకేస్తాయి. 8,60,00,000 నాకేసి దొంగ శంకుస్థాపనకి, పనులు మొదలైన శంకుస్థాపనకి 8,60,00,000 నాకేసావు. నువ్వు నీతులు చెప్తున్నావు దొంగ శంకుస్థాపన గురించి. ఎంతమంది ముస్లిమ్స్కి ఇవాళ కోడ్ వస్తుందంటే మధ్యాహ్నం పొద్దున్న నీ మోటార్ సైకిల్లో 10 మోటార్ సైకిల్ వేసుకుని ఎన్ని గోడలకు రేకు కొట్టావు? అబ్బాస్ గారి ఇంటికి గోడకు రేకు కొట్టావు కదా. షియాలకు షాదీఖానా కడుతున్నానని అంటే మధ్యాహ్నం కోడ్ వస్తే పొద్దున్న నువ్వు కొడతావు, రేకు కొడతావు. ఎన్ని రేకులు కొట్టావట చెప్పు? 3 గంటలకు కోడ్ వస్తుంటే నువ్వు 11, 12 దాకా మోటార్ సైకిల్ వేసుకుని ఒక సుత్తి మేకులు ఉచ్చుకుని, మేకులు డబ్బా సుత్తి ఉచ్చుకుని గోళ్ళకి రేకులు కొట్టుకుంటా వెళ్ళేవలేదా? విలేకరులందరూ సాక్ష్యమే కదా. ఇక్కడ అందరూ బతికే ఉన్నారుగా. ఆ రోజు తీసినోడు అందరూ ఇట్లా వాళ్ళు నన్ను తీసినోడు నిన్ను తీసినాడు వీళ్ళందరూ బతికే ఉన్నారుగా. రేకులు కోడ మధ్యాహ్నం వస్తుందంటే కొడతానే ఉన్నావుగా. మేకులు డబ్బాను సుత్తి పుచ్చుకుని వెళ్ళి కొడతానే ఉన్నావుగా. ఈ మోసగాడంటే నువ్వు. అయ్యి మోసాలంటే పేరు నాని చేసినవి కాదు మోసాలు, దొంగ పట్టాలు కాదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బందరు ప్రజలందరికీ చెప్తున్నా, ఎంత పచ్చి దగాకోరు మోసగాడు. రేపు జగన్ గారు కూడా చెప్తాడు, మండలంలోని రైతాంగానికి ఏ రకంగా సర్వనాశనం చేశాడు. ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత 22 గ్రామాలు 33,000 ఎకరాలు బలవంత భూసేకరణ కింద దిగ్బంధనం చేయటమే కాకుండా 2018లో కోన పరిసర ప్రాంతం అంటే బందరికి దిగువన ఉన్నటువంటి మొత్తం భూమిని ముడాకి హ్యాండ్ ఓవర్ చేస్తూ జీవో ఇచ్చావు. అది నాకు మొన్నే వచ్చింది బయట కలెక్టర్ ఆఫీసులో ఎత్తుకుతుంటే. అలాగే బందరికి అంటే గిలకల దిండి నుంచి పైకి ఉన్న భూమి అంతా కూడా మొత్తం పోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసావు. మరి అందులో పేదోళ్ళు మత్స్యకారులు మన కులమే కదా, వాళ్ళు బతుకుతున్నారు. మరి వాళ్ళ గురించి అర్థం ఉండదా? అరే తోటి మత్స్యకారుడు నేను కూడా ఆ కులంలో పుట్టానే, వాళ్ళందరూ బతుకుతున్నారు కదా, ఆ భూమిని ఎట్టా గవర్నమెంట్ లాగేసుకుంటే ఎట్టా హ్యాండ్ ఓవర్ చేస్తాను. కనీసం సాటి కులస్తుల పట్ల కూడా నీకు బాధ్యత లేదు. నీకు ఓటేశారు కదా, పోనీ కులం అక్కల ఓటేశారు కదా, పేద రైతులు కదా, వాళ్ళ పట్ల బాధ్యత లేకుండా మొత్తం ఈ రైతాంగాన్ని దిగ్బంధనం చేయడమే కాకుండా గవర్నమెంట్ భూమిలో బతుకుతున్నటువంటి వాళ్ళ భూములన్నీ కూడా ముడాకి పోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తా జీవోలు ఇస్తావు. ఆ భాగవతం కూడా నెక్స్ట్ సీరియల్లో మాట్లాడుకుందాం. నువ్వు నీతి గలవాడివి, మంచి ఇది ఇన్ని శ్రీరంగ నీతులు చెప్తావు, దొంగ మాటలు.
ఇంకా నువ్వు ఎక్కడెక్కడ ఈ దొంగ పట్టాలు దొంగ ఇచ్చావో అన్నీ సీరియస్గా చెప్తాం. మళ్ళొక్కసారి చెప్తున్నా, ఈ బందర్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఒకసారి గమనించండి. ఈ ఊసర వెళ్ళి రంగులు చూడండి ఒకసారి. పేదవాళ్ళకి వాళ్ళు బతికేటువంటి నీడలేని పేదలు, వాళ్ళు బతుకుతున్నటువంటి నేల నీది కాదు అని కొల్లు రవీంద్ర అంటున్నాడు. నీదేరా అని పేరు నాని అంటున్నాడు. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో మీరే తేల్చండి రేపు రాబోయే రోజుల్లో. ఎంత దుర్మార్గుడో మీరు ఒకసారి ఆలోచించండి. గతి లేక, డబ్బు లేక, వేరే దారి లేక కొంతమంది దగులుబాజీలకి డబ్బులు ఇచ్చి 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 2000, 5000 ఇచ్చి పాకలేసుకుంటే వాళ్ళకరే నిన్ను ముట్టుకునే హక్కు సరాసరి నీకు చెప్పకుండా, నీకు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం చూపించకుండా ముట్టుకునే అధికారం ఎవడకు లేదనేటువంటి ధైర్యాన్ని పేరునాని ఇస్తుంటే ఏడుపు గొట్టుగా ఏడుస్తున్నటువంటి, తప్పుడు మాటలు మాట్లాడుతూ అధికారుల్ని తిడుతూ బెదిరిస్తున్నటువంటి మనిషి ఎవడో మీరు ఒకసారి గమనించమని చెప్తూ, ఖచ్చితంగా ప్రజలు కాల్చి వాత పెట్టే రోజు ఇతనికి వచ్చింది. 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి ప్రజలను మర్చిపోయావు. మళ్ళీ మరొక 5 ఏళ్ళు పదవి పోయినా కూడా బందర్ వదిలేసి హీరో గొడుచు కూడా బెజవాళ్ళలోనే బతుకుతున్నావు. బందర్ లేదు. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ప్రోగ్రాం ఉన్నప్పుడు ఓట్లు అడుక్కుంటాక మాత్రం బందర్ వస్తావు, బందర్ గురించి మాట్లాడతావు. తప్పకుండా నా దౌర్భాగ్యం ఎప్పుడో చేసుకున్నటువంటి పాపాలు నీలాంటి వాడితో ప్రత్యర్థిగా రాజకీయాలు చేసేయాల్సిన కర్మ పట్టింది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.